నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి ఇది విన్నారా ఈ వింతను కన్నారా అవును ఈ వింత అసాధారణం అసాధ్యం కూడా ఎందుకంటే ఓ చెరువుపై ఎలుకలు దండయాత్ర జరిపాయి నేలను తవ్వేశాయి బొరియలు పెట్టేశాయి బొగడను సృష్టించాయి ఈ బొగడ పెద్దదైంది ఇంకేముంది చెరువుకు గండిపడింది 8 అడుగుల ఎత్తులో సునామీ 6 ఊళ్లపై దూకింది జనం ప్రాణాలు దక్కాయి కానీ మూగజీవాలు చచ్చిపోయాయి పొలాల్లో రాళ్లు ప్రవహించాయి ఇసుక మేటలు తిష్టవేశాయి కళ్ళెదుటే జల విలయ తాండవాన్ని తట్టుకోలేక జనం కన్నీరు మున్నీరయ్యారు ఇది తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒళ్ళూరు రాయల చెరువు గంటికి అసలు సిసలు ఎలుకలు కథ ఇది కూడా తప్పేనట ఎందుకంటే ఇరిగేషన్ అధికారులను ఓ డౌట్ అనుమానం పీడిస్తోంది ఈ చెరువుకు గండి కొట్టింది ఎలుకలు లేదా పందికొక్కులు కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు 60 ఏళ్లుగా చెరువు కట్టపై దాడి చేయని సోకాల్డ్ ఎలుకలు లేదా పందికొక్కులు ఈసారి ఎందుకు ఫైర్ అయ్యాయి నిజంగా ఆ మూగజీవాలే చెరువు కట్టను తెంచాయా లేక రియల్ పందికొక్కులు ఈ కథను తెర మీదకు తెచ్చాయా అవును గత ప్రభుత్వ హయాంలో ఓ వైసీపీ నేత ఈ చెరువుపై కన్నేశాడు కానీ ఆయనకు ఫలితం దక్కలేదు తాజాగా ఇప్పుడు ఓ పసుపు ధీరుడు చెరువుపై ఆశ పెంచుకున్నాడని ఏదేమైనా ఈ రాయల చెరువుకు గండి వెనక ఓ మిస్టరీ ఈ 6 గ్రామాల జనాన్ని కలవరపెడుతోంది అసలు ఈ చెరువు గండి కథేంటో చూపిస్తారండి అది నవంబర్ 6 గురువారం అప్పుడప్పుడే పొద్దు పొడుస్తోంది కోళ్లు కూస్తున్నాయి కాకులు కావు కావు మంటున్నాయి ఇళ్లలోని జనం ఇప్పుడిప్పుడే నిద్రలేస్తున్నారు అంతలోనే ఒళ్ళూరు రాయల చెరువుకు గంటిపడింది చెరువు కట్ట తెగిపోయింది జల విలయం విరుచుకుపడింది క్షణాల్లోనే కళత్తూరు రాజలకండ్రిగా పూడి పాతపాలెం గ్రామాలపై జల సునామీ దూసుకువచ్చింది వందలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది అంతే జనం ఉలిక్కిపడ్డారు కళ్ల ముందే పంట పొలాలు సముద్రంలా మారిపోయాయి ఇళ్లలో ధాన్యం తడిచిపోయింది వాహనాలు పశువులు కొట్టుకుపోయాయి ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనం మేడలపైకి ఎక్కారు అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు అయితే ఇప్పటికే వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఒళ్ళూరు రాయల చెరువు నిండుకుండలా మారింది చెరువు కట్ట బలహీనంగా ఉంది ఈ విషయాన్ని గ్రామస్తులు ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు కానీ అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోలేదు సరికదా భారీ వర్షం స్థితిని గమనించిన అధికారులు కనీసం గ్రామస్తులకు హెచ్చరికలు కూడా జారీ చేయలేదు వాస్తవానికి రాయల చెరువు కింద సుమారు 1500 ఎకరాల ఆయకట్టు ఉంది చెరువు నిలువ సామర్థ్యం 0.75 టీఎంసీలు 1965లో 750 మీటర్ల పొడవుతో 2 కొండలను కలిసేలా చెరువు కట్టను నిర్మించారు సుమారు 10 మీటర్ల లోతు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు నీటి సామర్థ్యం 88.29 మిలియన్ క్యూబిక్ అడుగులు ఇక అప్పుడప్పుడు చిన్న చిన్న బొగడలు పడి నీరు పోయేది తాత్కాలికంగా మట్టి మూటలు పేర్చి అడ్డుకట్ట వేస్తుండేవారు 2014లో నీరు చెట్టు పథకంలో కట్టకు మరమ్మస్తులు చేపట్టారు ఆ తరువాత పాలకులు చెరువును పట్టించుకున్న పాపాన పోలేదు దీంతో కట్ట బాగా బలహీనపడి పర్యవేక్షణ కరువైంది అయితే కళత్తూరు హరిజనవాడ ప్రాంతాల్లో నీరు పరవళ్లు తొక్కుతోంది సుమారు 8 అడుగుల మేర నీరు ఎగసిపడింది 6 గ్రామాలను చుట్టేసింది పలు మూగజీవాలు కోళ్లు కుక్కలు బైకులు ఆటోలు ట్రాక్టర్లు పశువులు కొట్టుకుపోయాయి కళ్ల ముందే పశువులు మేకలు బొమ్మల్లా కొట్టుకొని పోతుంటే నిస్సహాయ స్థితిలో జనం కన్నీళ్లు పెట్టుకున్నారు ఒళ్ళూరు పాతపాలెం కళత్తూరు ఎంఏ రాజులకండ్రిగా మహదేవపురం కాట్రపల్లి గ్రామాల్లో 2000 ఎకరాల్లో రాళ్లు ఇసుక మేటలు ఏర్పడ్డాయి అయితే ఇంతకీ ఈ చెరువు కట్ట ఎందుకు తెగిపోయింది
ఇదంతా చూస్తుంటే ఒక మిస్టరీ అనిపిస్తోంది. చెరువు కట్టకు ఎలుకలు, పందికొక్కులు రంధ్రాలు వేశాయి. ఇంకేముంది, బొడగ పడింది, కట్ట తెగే వరకు పెరిగింది. ఇది నీటిపారుదల శాఖ చెబుతున్న బ్యాక్ పైపర్ కథ. అకస్మాత్తుగా చెరువు కట్ట తెగిపోవడం అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది సహజ ప్రమాదమా లేక ఆఫీసర్ల నిర్లక్ష్య ఫలితమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల చెరువు మరమ్మతులకు నిధులు కేటాయించారు, పనులను మమ అనిపించారు. కానీ గండిపడింది. ప్రకృతి విపత్తు కాదు, ఎవరో గండి కొట్టారు. ఈ చెరువుని కబ్జా చేయాలని ఈ పని చేశారు అని 6 గ్రామాల ప్రజలు అనుమానిస్తున్నారు. అయితే వరద బాధిత గ్రామాల కోసం ఎంపీ గురుమూర్తి వెంటనే స్పందించి 20 లక్షల ఎంపీ నిధులను మంజూరు చేశారు. తిరుపతి నుంచి ఆహార పదార్థాలు, తాగునీటి బాటిళ్లతో సహాయక లారీలు బయలుదేరాయి. ఎవరూ ఆకలితో ఉండకూడదు, ప్రతి బాధితుడికి సహాయం అందేలా చర్యలు తీసుకోండి అని ఎంపీ సూచించారు.